brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇటు కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఈయన బీజేపీ అభ్యర్థి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 25,041 ఓట్లు పోలయ్యాయి. అందులో 897 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మిగిలిన 24,144 ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యకి 12,959 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి పీఆర్టీయూ అభ్యర్థి అయిన మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు వచ్చాయి. దీంతో 5,777 ఓట్ల భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కొమరయ్య విజయం సాధించారు. 5,000కు పైగా ఓట్ల మెజారిటీ రావడాన్ని భారీ విజయంగా అభివర్ణించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మోదీపై నమ్మకంతోనే ఈ భారీ విజయాన్ని టీచర్స్ కట్టబెట్టారన్నారు. విజయాన్ని మోడీ గారి మీద నమ్మకం, విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే మన బడ్జెట్లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్, దాంతోపాటు 317 జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కొట్లాడిన తీరు, రక్తం చెందిన తీరు, జైలుకునే విధానాన్ని గుర్తించారు. దాంతోపాటు కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా తపస్ ఉపాధ్యాయ సంఘం కూడా కష్టపడి పనిచేసిన ఫలితంగా వాళ్ళ ఉపాధ్యాయ సమస్యల మీద కొమరయ్య గారికి అవగాహన ఉన్నది, కొట్లాడే దమ్ముంది. కాబట్టి అన్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు భారీ మెజార్టీ, మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించడం నిజంగా అది చాలా సంతోషం. మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విజయం మాకు చాలా ఒక భరోసా, నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఒక జోషును పెంచింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు చెంప చెల్లుమన్న విధంగా ఈ తీర్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా ఉపాధ్యాయ వర్గం తీర్పునిచ్చింది. ఇలా కాంగ్రెస్ను ఎదుర్కొనే దమ్ము ధైర్య పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రజలు గుర్తించారు.